కోట్లాది మంది భక్తుల కొంగు బంగారం వరాల తల్లి సమ్మక్క ఆగమనానికి రంగం సిద్ధమవుతుంది. ఇప్పటికే ఈరోజు ఉదయం మేడారం మహాజాతరలో భాగంగా గురువారం సమ్మక్క వనం నుంచి జనంలోకి రావడానికి కావాల్సినటువంటి పూజాది కార్యక్రమాలు ఉదయం నుంచే ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం ప్రత్యేక పూజలు చేసినటువంటి సమ్మక్క పూజారులు సాయంత్రం 6:30 తర్వాత చిలకలగట్టు నుంచి అమ్మవారిని తీసుకురావడం కోసం కావాల్సినటువంటి క్రతువు పూజా కార్యక్రమాలన్నీ కూడా పూర్తయినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఉదయం తెల్లవారుజామునే ఆడపడుచులు వాళ్ళ ఇంటి దగ్గర కావాల్సినటువంటి పూజా విధానాన్ని వాళ్ళు పూజారులకు కొత్త బట్టలు పెట్టి పూజ నిర్వహించేటువంటి కార్యక్రమం నిర్వహించారు. ఆ తర్వాత వనానికి వెళ్ళి వనాన్ని తీసుకురావడం ఇందులో చాలా ప్రధానమైన ఘట్టం. సమ్మక్క ఆగమనానికి ముందు వనాన్ని తీసుకొచ్చి ఆ వనం అంటే కంక బొంగులతో ఉన్నటువంటి వాటిని ప్రతిష్ఠించడం వల్ల అమ్మవారి రాకను సూచించేలాగా ఏర్పాటు జరిగాయి. వనానికి వెళ్ళి వనాన్ని కూడా ప్రతిష్ఠించారు. మధ్యాహ్నం వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం 4 గంటలకే జాగారాన్ని విడిచినటువంటి పూజారులు ఇంటికొచ్చి మరొకసారి సమ్మక్క గుడిని శుద్ధి చేసుకుంటారు. అక్కడ ముగ్గులేస్తారు. అక్కడ నుంచి ఆ తర్వాత మధ్యాహ్నం ఎవరి ఇళ్లలోకి వాళ్ళు వెళ్ళినటువంటి పూజారులు ఆ తర్వాత చిలకలగట్టుకి సాయంత్రం 4 గంటలకు వెళ్తారు. ప్రధాన పూజారి అయినటువంటి కొక్కెర కృష్ణయ్య ప్రధాన పూజారి ఆధ్వర్యంలో 8 మందితో కూడినటువంటి పూజారుల బృందం చిలకలగుట్టకు వెళ్తుంది. చిలకలగుట్టకు వెళ్ళిన తర్వాత అమ్మవారి రాక కోసం అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కొమ్ము వాయిద్యానికి సంబంధించినటువంటి పూజారితో పాటుగా కోట్లాది మంది కొంగు బంగారం వరాల తల్లి సమ్మక్క ఆగమనానికి రంగం సిద్ధమైంది. నిన్న సాయంత్రం నుంచే సమ్మక్కను తీసుకురావాల్సినటువంటి పూజారులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. నిన్న జాగారం అంతా ఉన్నటువంటి సార్లమ్మ గద్దెని చేరిన తర్వాత రాత్రి సమ్మక్క పూజారులందరూ చిలకలగట్టుకు వెళ్తారు. అక్కడ ప్రత్యేక పూజ చేస్తారు, జాగారం ఉంటారు. ఆ తర్వాత తెల్లవారుజామునే ఇంటికి చేరుకున్నటువంటి పూజారులకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆడపడుచులందరూ కూడా స్వాగతం పలికి కొత్త బట్టలు పెడతారు. అక్కడ మళ్ళీ కక్కెర కృష్ణయ్య ఆధ్వర్యంలో పూజారులకు అందరికీ ప్రత్యేకంగా కొత్త బట్టలు పెట్టిన తర్వాత వీళ్ళు పూజారులందరూ సమ్మక్క గుడికి వెళ్ళి అక్కడ గుడిలో శుద్ధి చేసిన తర్వాత ముగ్గులేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నానికి అమ్మవారి ఆగమనానికి ముందే కంకవనాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. మేడారం మహాజాతరలో ప్రధాన ఘట్టమైనటువంటి సమ్మక్క రాకకు ముందు కంకవనాన్ని తీసుకురావడం ప్రధానమైనటువంటి ఘట్టం కాబట్టి దాన్ని పోలీసుల బందోబస్తు మధ్య కంకవనాన్ని తీసుకొచ్చి మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో దాన్ని ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఇది ప్రతిష్టాపన చేసిందంటే ఒక ఘట్టం ముగిసినట్టుగా పూజారులు భావిస్తారు. ఆ కంకవనం పెట్టినటువంటి ఆ తర్వాత పూజారులందరూ సాయంత్రం 4-4:30 ప్రాంతాల్లో అధికార యంత్రాంగంతో కలిసి చిలకలగట్టుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పూజలో అధికార యంత్రాంగంతో పాటు ఈ చందబోయిన వంశీయులు అలాగే సిద్ధబోయిన వంశీయులందరూ కూడా చిలకలగట్టుకు వెళ్ళి అక్కడ రహస్య పూజలు నిర్వహిస్తారు. ఈ రహస్య పూజలు నిర్వహించే క్రమంలో చిలకలగట్టులో కేవలం ఈ చెద్దబోయిన వంశీయులకు సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే పైకి వెళ్తారు. కొక్కెర కృష్ణయ్య ప్రధాన పూజారి ఆధ్వర్యంలో కేవలం 8 మంది పూజారులు మాత్రం చిలకలగట్టుకు పైకి అంటే కొండపైకి ఎక్కడానికి వాళ్ళకు అనుమతి ఉంటుంది. అందులో 4 మధ్యలో ఆగిపోతారు. ఆ తర్వాత మరొక 4 మాత్రం ఇంకొక ఎత్తుకు వెళ్తారు. అంటే 2-3 స్టెప్పుల్లో ఈ గుట్ట ఉంటుంది, చిలకలగట్టు పైకి ఉంటుంది. ఒక స్టెప్ వరకు మాత్రం అధికారులను అనుమతిస్తారు, మరొక స్టెప్ వరకు 4 పూజారులతో పాటుగా అనుమతిస్తారు. ఇంకా మొత్తం 8 మంది బృందంలో మరొక 4 ఇంకొక స్టెప్ వరకు వెళ్ళడానికి అనుమతి ఉంటుంది. అందులో 3 ఒకే దగ్గర ఆగిపోతారు. అందులో కొమ్ము వాయిద్యం సంబంధించిన అతను అలాగే డప్పు వాయిద్యానికి సంబంధించినటువంటి పూజారితో పాటు కొక్కెర కృష్ణయ్య మాత్రమే అనుమతి ఉంటుంది. మరొక పూజారి కూడా మధ్యలో ఆగిపోతారు. ఆ తర్వాత కొమ్ము ఊదే అతను అలాగే డప్పు వాయిద్యం సంబంధించినటువంటి వాయించే అతను పూజారి కూడా ఒక ప్లేస్లో ఆగిపోయిన తర్వాత కేవలం సమ్మక్కను తీసుకొచ్చేటువంటి కొక్కెర కృష్ణయ్య మాత్రమే మరొక స్టెప్ పైకి వెళ్ళి అక్కడ రహస్య పూజలు దాదాపుగా 20 నుంచి 25 నిమిషాల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ రహస్య పూజలు నిర్వహించిన తర్వాత ఆయనకి అమ్మవారు ఆవహిస్తుంది. అమ్మవారు కుంకుమ బరి రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని చేతబూనిన తర్వాత ఆయన అమ్మవారి ఆగమనాన్ని చాటు చెప్తూ కొమ్ము కళాకారుడు అలాగే డప్పు వాయిద్యానికి సంబంధించినటువంటి
వారికి సంకేతం ఇచ్చేలాగా ఒక సిగ్నల్ ఇవ్వడం జరుగుతుంది. ఆ వెంటనే అమ్మవారు వచ్చారని గుర్తించినటువంటి ఇద్దరు పూజారులు కొక్కెర కృష్ణయ్యని కిందికి అమ్మవారిని తీసుకొచ్చడానికి స్వాగతం పలుకుతూ వాళ్ళు డప్పు వాయిద్యాలతో కింద ఉన్నటువంటి పూజారులకు సంకేతం ఇస్తారు. ఆ తర్వాత ముగ్గురు పూజారులు నాలుగో పూజారికి అనుసంధానం అవుతారు. ఆ నాలుగురు పూజారులు కూడా కిందికి రాగానే మిగిలినటువంటి 8 మంది పూజారులు అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకొని అమ్మవారికి అపవిత్రం కాకుండా ఉండడం కోసం తీసుకున్నటువంటి ఆ బృందం అంతా కిందికి తీసుకొచ్చే క్రమంలో అక్కడ ఎస్పీ ఒక్కసారిగా గాలిలోకి కాల్పులు జరిపి అమ్మవారి ఆగమనాన్ని మొత్తం మేడారానికి చాటు చెప్పేలాగా 3 చోట్ల ఫైర్ చేస్తారు. ఆ ఫైర్ ఆధారంగా డోలు వాయిద్యాల సంబరాల్లో అలాగే కొమ్ము బూరల శబ్దాల్లో ధూపదీప వేసుకుంటూ అమ్మవారిని తీసుకొచ్చేటి రోపు పార్టీల నడుమ అమ్మవారిని గద్దెను చేర్చడం అనేది కనువిందుగా ఉంటుంది. మొత్తం అమ్మవారు గద్దెను చేరే టైంకి మేడారం గద్దెకు వచ్చే టైంలో మొత్తం శివసత్తులందరూ ఊగిపోతారు. మేడారం మొత్తం భక్తి పారవశంతో పరవశిస్తుంది. ఇలా మేడారం గద్దెకు చేరే క్రమంలో ఎదుర్కోల మందిరానికి చేరుకుంటారు. ఆ ఎదుర్కోల మందిరం దగ్గర మరొకసారి పూజారుల ఆడపడుచులందరూ కూడా అమ్మవారికి స్వాగతం తెలిపేలాగా అమ్మవారు వస్తుంటే అమ్మవారికి స్వాగతం తెలిపేలాగా అక్కడ నీళ్లను ఆరబోసి అమ్మవారికి స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి తీసుకెళ్లి ఎదుర్కోల మండపంలో మరొకసారి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ పూజల అనంతరం అమ్మవారితో పాటు పూజారులందరూ కూడా మేడారంలో ఉన్నటువంటి సమ్మక్క గుడికి చేరుకుంటారు. అక్కడ 15 నుంచి 20 నిమిషాల పాటు ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఆ తర్వాత గద్దె మీదకి వచ్చి అమ్మవారి శక్తిని ప్రతిష్టాపన చేయడంతో ఒక్కసారిగా అమ్మవారు గద్దెను చేరినట్టుగా ఉంటుంది. ఆ గద్దెను చేరగానే మొక్కులు చెల్లించడం కోసం పెద్ద ఎత్తున భక్తులు ఇద్దరు తల్లులు ఇటు సమ్మక్క అటు సారలమ్మ గోవిందరాజులు పగడితరాజులు నలుగురు వనదేవతలు జనంలోకి రావడం వనాన్ని వీడి జనంలోకి రావడం వల్ల తమ మొక్కులు చెల్లించుకోవడం కోసం పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. ఎత్తు బెల్లాన్ని ఇచ్చే వాళ్ళందరూ నెత్తున బెల్లాన్ని పెట్టుకొని సమర్పించుకోవడం కోసం పెద్ద ఎత్తున భక్తులు వచ్చి దాదాపు ఒక రోజు పాటు గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం వరకు ఇద్దరు తల్లులు అందుబాటులో ఉన్న నేపథ్యంలో వాళ్ళకి మొక్కులు చెల్లించుకోవడం కోసం పెద్ద ఎత్తున భక్తులు తమ మొక్కుల కోసం చెల్లించుకోవడం కోసం వస్తారు. శనివారం సాయంత్రం మళ్ళీ వన ప్రవేశంతో మేడారం జాతర ముగింపు జరుగుతుంది. ఇప్పటికీ సారలమ్మ గద్దెను చేర్చినటువంటి అధికార యంత్రాంగం సమ్మక్క ఆగమనం కోసం కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. సారలమ్మ తరలింపులో కొంత ఆలస్యం జరిగింది. అర్ధరాత్రి 12:30 వరకు గద్దె చేరింది. అలాంటి పరిస్థితులు రాకుండా సమ్మక్కని 10:30-11 గంటలలోపు తీసుకురావాల్సినటువంటి నేపథ్యంలో ఇప్పటికే పూజారులతో ఒక మంత్రాలు జరిపి త్వరగా అమ్మవారిని గద్దెను చేర్చితే భక్తులు వచ్చిన వాళ్ళు త్వరగా దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు. కాబట్టి గద్దెను చేర్చడం కోసం మీరు సహకరించాలంటూ పూజారులకు కూడా చెప్పారు. అలాగే పూజారులతో పాటు గద్దెను చేర్చడం కోసం కావాల్సినటువంటి ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మొత్తం మేడారం మొత్తం జనసంద్రమైంది. సమ్మక్క ఆగమనం కోసం జనమంతా ఎదురు చూస్తున్నారు. భక్తులందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చిలకలకట్టు నుంచి గద్దెకు చేరే క్రమంలో వందలాది జంతు బలులు కొనసాగుతాయి. సమ్మక్క చేసినటువంటి త్యాగానికి ఆదివాసీలను కాపాడడం కోసం సమ్మక్క అదృశ్యమైనటువంటి దాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె అంతర్ధానమైనటువంటి వాటిని గుర్తు చేసుకుంటూ లక్షలాది జంతు బలులను ఇస్తారు. కాబట్టి ఆ జంతు బలుల మధ్య మా మొక్కును తీసుకొని మీరు ఈ ప్రపంచాన్ని మా కుటుంబాలను చల్లగా చూడు తల్లి అంటూ శివసత్తుల పూనకాలతో భక్తులు మొత్తం ఊగిసలాడి పరవశంతో అమ్మవారిని దర్శనం చేసుకోవడం కోసం మొత్తం జనసంద్రంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అమ్మవారి ఆగమనం కోసం ఎదురు చూస్తున్నారు. భక్తజనం అమ్మవారి రాక కోసం 1000 కళ్ళతో చూస్తున్నటువంటి నేపథ్యంలో సాయంత్రం ఈ ఘట్టం కొనసాగుతుంది. 6 గంటల నుంచి సాయంత్రం 10-10:30 వరకు అమ్మవారు గద్దెను చేరేటువంటి ప్రక్రియకు అధికార యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంది. పూజారులు ఆ పూజాది కార్యక్రమాలకు సంబంధించినటువంటి కొనసాగుతుంది. మొత్తం మేడారం మాత్రం జనసంద్రంతో నిండిపోయింది. కెమెరా వాజిద్ తరుణ్ కుమార్, ఎన్టీవీ వరంగల్.